బురకా ధరించిన ఒక మహిళ ఎవరైతే యునానీ డాక్టర్‌గా ఉన్నటువంటి అమ్మాయికి అపాయింట్‌మెంట్ ఆర్డర్ ఇచ్చే సమయంలో ఆ బురకా లాగినటువంటి నితీష్ కుమార్‌కి సంబంధించినటువంటి వ్యవహారం ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది. అనేక మంది ముస్లిం యువకులు, యువత అతనికి వార్నింగ్ ఇస్తున్నారు చంపేస్తామంటూ. దాంతో ఇప్పుడు అర్జెంట్‌గా నితీష్ కుమార్ సెక్యూరిటీని పెంచారు. భారీ ఎత్తున పెంచారు. ఇక్కడే విచిత్రమైనటువంటి అంశం ఏంటంటే, ఇక్కడేమో బురకాకి సంబంధించి ఆ హిజాబ్‌ని తొలగించినందుకు గాను అమ్మాయి ఉద్యోగంలోకి రాలేదు. ప్లస్ కేసు కూడా పెట్టి ఇంకా పోలీసులు లీగల్ ఒపీనియన్ అడుగుతున్నారు. రెండో వైపున శిక్షించ మేమే శిక్షిస్తాం అని ఫత్వాలు జారీ చేస్తున్నోళ్ళు ఉన్నారు. చివరికి నితీష్ కుమార్ లాంటి ముఖ్యమంత్రి సేఫ్టీ కోసం అని చెప్పేసి షెల్టర్ తీసుకోవడం కోసం అనేసి సెక్యూరిటీని భారీ ఎత్తున పెంచుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. రెండో వైపున చూస్తే ఒక వ్యక్తి తన భార్య, పిల్లలు బురకా ధరించటం లేదని చంపేసినటువంటి ఉదంతం కూడా చోటు చేసుకున్నది చూసాం. ఈ వ్యవహారం చూస్తుంటే క్రమంగా మతపరమైనటువంటి అంశాల ఆధారంగా దేశంలో చాలా గట్టి ప్రయత్నమే జరుగుతోంది పబ్లిక్‌లో విభేదాలకి, వివాదాలకి.